జనపదాల జాతర కలిసి పాడదాం నా మాట మీ పాట కార్యక్రమానికి స్వాగతం. మరొక పల్లె ఆనిముత్యాన్ని మీకోసం తీసుకొచ్చాం. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జనా, నీ అందమంతా ఇష్టంతో పాటలు నేర్చుకున్నావు, పాటలతోనే ప్రయాణిస్తున్నావు, పాటనైతే వదిలిపెడతలేదు. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోనింట్లే పుట్టిన పేగు బంధం నేనురా. మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు గువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల. మంచి పాట పాడావు. అట్లనే మా ప్రేక్షకుల కోసం మరొక మంచి జానపద గేయం. అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా, అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా, అల్లుడా గారెలుండాలా, రల్లుడా బూరెలుండాలా, నీకు గారెలుండాలా. అమ్మ మీ సార్ ఏం చేస్తారు? మా సారు ట్రాక్టర్ డ్రైవర్ సార్, ఓకే. చనిపోయింది. జనపదాల జాతర కలిసి పాడదాం నా మాట మీ పాట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక పల్లె ఆనిముత్యాన్ని మీకోసం తీసుకొచ్చాం. సూర్యాపేట జిల్లా రాంపురం తండా నుంచి శోభారాణి గారిని తీసుకొచ్చాము. ఆమె అనేక సంవత్సరాలుగా జానపద అభ్యుదయ పాటలు పాడుతూ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు సుపరిచితురాలు. ముందుగా శోభారాణి గారిని పలకరించడానికన్నా ముందు, అమ్మ నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మ. మీరు పాటలు పాడతారని చెప్పి తెలుసుకున్నాం. మీకు ముందుగా మీకు ఇష్టమైన ఒక పాట పాడండి, ఏదైనా కానీ. బొట్ల బొట్ల చిరగట్టి బొమ్మంచు రైకదడిగి, బొట్ల బొట్ల చిరగట్టి బొమ్మంచు రైకదడిగి, నీకోసం నేనొస్తినిరో నా ముద్దుల మామయ్య, నువ్వు రానే రాకపోతివిరో నా ముద్దుల మామయ్య. బొట్ల బొట్ల చిరగట్టి బొమ్మంచు రైకదడిగి, బొట్ల బొట్ల చిరగట్టి బొమ్మంచు రేఖదొడిగి, నీకోసం నేనొస్తినిరో నా ముద్దుల మామయ్య, నువ్వు రానే రాకపోతివిరో నా ముద్దుల మామయ్య. అక్కలదే గూడెములో దుర్గమ్మ గుడి కాడ, అక్కలదే గుడిలోన దుర్గమ్మ గుడి కాడ, మన చూపులు రెండు కలిసెనురో నా ముద్దుల మామయ్య, నువ్వు రానే రాకపోతివిరో నా ముద్దుల మామయ్య. బొట్ల బొట్ల చిరగట్టి బొమ్మంచు రేఖదడిగి, బొట్ల బొట్ల చిరగట్టి బొమ్మంచు రేఖదడిగి, నీకోసం నేనొస్తినిరో నా ముద్దుల మామయ్య, నువ్వు రానే రాకపోతివిరో నా ముద్దుల మామయ్య. చాలా సూపర్, మంచి పాట, మంచిగా పాడారు. బొట్ల బొట్ల సీరగట్టి బొమ్మంచు రేఖదొడిగి, మామ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. మరి ఆ ఎదురు చూస్తున్నటువంటి మామ ఎంతకీ రాలేదు. ఇప్పటికైనా వచ్చిండా? రాలేదమ్మా? రాలేదు. ఓకే. ఎవరో ఆ మామ చూసి ఈ పాటని మీ మరదల కాడికి రావాలని తెలియజేస్తూ, అయితే నువ్వు కళారంగంలో రాణించడానికి, పాటలు పాడటానికి ఎవరు స్ఫూర్తి మీకు? అంటే చిన్నతనం నుంచి పాటలు అంటే చాలా ఇష్టం సార్ నాకు. ఓకే. మా నాన్న పాడతాడు, మా మమ్మీ కూడా పాడుతుంది. అది పాడటం అనేది నా కోరిక, నా కళ. అది సూపర్ సూపర్. అయితే మీ అమ్మకి నాన్నకి పాటలు వచ్చు, వాళ్ళ నుంచి నువ్వు పాటలు నేర్చుకున్నావు. మీ అమ్మ నాన్న పాడుతున్నప్పుడు నేర్చుకున్న పాట ఏదైనా ఉంటే వాళ్ళ కోసం పాడు. మా అమ్మ పాడిన పాట పాడతా. పాడమ్మా. గనగన గంటల వారు గాజు మెరుపుల వారు, గనగన గంటల వారు గాజు మెరుపుల వారు, వనముల ద్రొక్కించే తల్లి జలదిర సీతమ్మరో నమ్మకు జీవా, ఈ నిమ్మైలో నీది బ్రతుకు నమ్మకు జీవా. ఒకరి అమ్మల పట్టుకొని మన అమ్మాలనరా,
రాకు ఒకరి అమ్మల పట్టుకొని మన అమ్మాలనరాకు ఆకాశం పోయేటప్పుడు ఎవరి అమ్మలెంటరారు నమ్మకు జీవా ఈ నిమ్మైలో నీది బ్రతుకు నమ్మకు జీవా గనగన గంటల వారు గాజు మెరుపుల వారు గనగన గంటల వారు గాజు మెరుపుల వారు వనముల దృక్కించే తల్లి జలధిర సీతమ్మరో నమ్మకు జీవా ఈ నిమ్మైలో నీది బ్రతుకు నమ్మకు జీవా ఒకరి అయ్యల పట్టుకొని మన అయ్యాలనరాకు ఒకరి అయ్యల పట్టుకొని మన అయ్యాలనరాకు ఆకాశం పోయేటప్పుడు ఎవరి అయ్యలెంటరారు నమ్మకు జీవా ఈ నిమ్మైలో నీది బ్రతుకు నమ్మకు జీవా. సూపర్ సూపర్, చాలా చక్కటి పాట పాడారు. అమ్మ నుంచి నేర్చుకున్నావా ఈ పాట? అవును, మా అమ్మ మీరు పాడుతున్నప్పుడు అమ్మ విన్నదా ఈ పాట? వినలేదు. ఇప్పుడు ఉన్నదా అమ్మ? చనిపోయారు. అయ్యో, నీ పాట నీ గొంతు వింటే అమ్మ చాలా మురిచిపోయేది. చాలా మంచి పాట పాడావు. అమ్మ పాట, అమ్మ నేర్పించిన పాట పాడావు. నాన్న కూడా పాటలు పాడుతుంటే ఎన్నో నాన్న నుంచి ఒక పాట నేర్చుకున్నావు. నాన్న నుంచి నేర్చుకున్న పాట నాన్న కోసం పాడు. ఎర్ర జెండ గుండెల్లో నవరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా లాఠీలైనా తోటాలైనా ఉద్యమాన్ని ఆపలేమని గుండెకే గుండెనిచ్చిన వాళ్ళు నెత్తి ముద్దలు చేసిన వాళ్ళు ఎర్ర జెండ గుండెల్లో నవరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఎర్ర జెండా పోరాటాల గుర్తు ఇది. నెల్లిమర్ల జూట్ కార్మికుల మీద ఆనాడున్న ప్రభుత్వం అమానుషంగా కాల్పులు జరిపి 5గురిని పొట్టన పెట్టుకుంటే ప్రముఖ కవి జయరాజు గారు రాసినటువంటి పాట. ఈ పాట మీకెట్ట తెలుసు, నాన్నకెట్ట తెలుసు? మా నాన్న బాగా పాడతాడు సార్ ఇది పాటలు పాడతాడు. అంటే మీది ఏ ఊరు? మాది అమ్మ వాళ్ళది ఇబ్లాపురం. విబ్బలాపురం అమ్మది. నిన్నిచ్చింది ఏ ఊరు? రాంపురం తండ. రాంపురం పక్కనే. అయితే మీకు అన్నల పార్టీలకి మీకు సంబంధంలోనే? మా నాన్న సిపిఎం దాంట్లో ఉంటాడు. ఓకే. నాన్న పేరు ఏంది? నరసయ్య. ఉన్నారా నాన్నగారు? చనిపోయా. నాన్నగారు కూడా లేరు. ఓకే. ఈ పాట ఎక్కడైనా పాడుతున్నప్పుడు నాన్న విన్నాడా? నేను పాడతాడా? ఓకే. నువ్వు పాడుతున్నప్పుడు నాన్న చూస్తున్నప్పుడు నాన్న ముఖంలో ఆనందం నీకేమనిపించింది? బాగా సంతోషం బాగా అనిపించింది. అందుకే ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని పాటలు నేర్చుకొని నాన్న కోసం అమ్మ కోసం పాడుతున్నావు అనమాట. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. మంచి పాటలు పాడుతున్నావు. అట్లనే అమ్మా నాన్న వాళ్ళు ఒక భాగం, తర్వాతకి కళారంగంలోకి వచ్చిన తర్వాత నీకు మీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మిమ్మల్ని ప్రోగ్రానికి పిలవడం, మిమ్మల్ని ప్రోత్సహించి వేదికల మీద పాటలు పాడించటం ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు? అంటే ఎవరైనా పిలిచినప్పుడు మామూలుగా బయట నిలబడి ఏదన్నా మీటింగుల అంటే మామూలుగా ఏదైనా పెళ్లి కడిగి పోయినప్పుడు అందరు సవసగాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఏమన్నా పాట పాడురా అంటే ఇక నాకు నచ్చింది పార్టీ సాంగ్స్ ఏదన్నా ఉంటే పాడతా సార్. ఏం పాడారు చెప్పండి. అంటే అమ్మ మీద, కొడుకు తల్లి మీద సాంగ్ పాడండి. అది ఓ వెలిగే వెన్నెలమ్మ సల్లాని జాబీలమ్మ తెల్లాని మల్లేలమ్మ విరబూసిన జాజి కుమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిండా నేననుకొని నీ బడిలో నిదరోయిందా ఓ వెలిగే వెన్నెలమ్మ సల్లాని జాబీలమ్మ తెల్లాని మల్లేలమ్మ విరబూసిన జాజి కుమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిండా నేననుకొని నీ బడిలో నిదరోయిండా సభలల్లో మాట్లాడితే సప్పట్లతో పరమానించే ఏడాదిన్నాడో కొడుకు ఏడాబన్నాడో
కడుపు నిండా అన్నం పెట్టి కొడుకా ఆ కల్లారా చూస్తాను రారా కొడుకా ఓ వెలిగే వెన్నెలమ్మ సల్లాని జాబిలమ్మ తెల్లాని మల్లెలమ్మ విరబూసిన జాజి కుమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిండా ఆ నేననుకొని నీ బడిలోని దరోయిండా. సూపర్ సూపర్ సూపర్. ఎర్ర జెండా పట్టుకొని ఉద్యమాల్లోకి వెళ్ళి ప్రజలు పెట్టినటువంటి ఒక ముద్దని తిని ఉన్నా లేకపోయినా మంచినీళ్ళు తాగి పడుకునేటటువంటి కొడుకు తల్లి మధ్యలో ఉన్నటువంటి ఆప్యాయతల మీద ఈ పాట చాలా చక్కగా పాడారు. శోభారాణి గారు, ఇప్పటిదాకా మంచి పాటలు వినిపించారు. మీరేం పని చేస్తారు? నేను కూలికి నాటుకు పోతా, మిషన్ ఓకే, మిషన్ కుడతారు, కూలికి పోతారు. కూలికి పోయినప్పుడు అమ్మలక్కలు అందరు కలిపి ఉంటారు కదా, నాట్లు కావచ్చు, కోతలు కావచ్చు, కలుపులు కావచ్చు. అంతలో ముఠాలో పోయినప్పుడు మీరేమైనా పాటలు పాడతారని చెప్పేసి మీ ముఠా వాళ్ళు అందరికీ తెలుస్తుంది కదా, తెలిసి వాళ్ళు పాడ అమ్మ అంటారు కదా, అట్లా అనుకున్నప్పుడు మీరు పాడిన పాటలు అయ్యాను పాడండి. ఓకే. కంకర కొట్టే నా కన్నే మరిది వాళ్ళచ్చుమయ్యా, నా కన్నే మరిది వాళ్ళచ్చుమయ్యా, కంకారొచ్చి నా కాలుకు దలిగే వాళ్ళచ్చుమయ్యా, నా ఏలుకు దలిగే వాళ్ళచ్చుమయ్యా, పోనీ పిలగా పోసారం దాకా వాళ్ళచ్చుమయ్యా, పోదారం దాకా వాళ్ళచ్చుమయ్యా, నిలుపు పిలగా మా నిమ్మల కింద వాళ్ళచ్చుమయ్యా, మా నిమ్మల కింద వాళ్ళచ్చుమయ్యా, కట్టు పిలగా జోడెడ్ల బండి వాళ్ళచ్చుమయ్యా, జోడెడ్ల బండి వాళ్ళచ్చుమయ్యా, కంకర కొట్టే నా కన్నే మరిది వాళ్ళచ్చుమయ్యా, నా కన్నే మరిది వాళ్ళచ్చుమయ్యా. మంచి పాట, కంకర కొట్టేటటువంటి లక్ష్మయ్య. అట్లా ఇంకేమైనా జానపదాలు మంచిగా ఉంది, మంచి పాట పాడావు. ఇంతవరకు ఎవరు కూడా ఇట్లాంటి పాటని పాడలేదు, మంచి పాట పాడావు. అట్లనే మా ప్రేక్షకుల కోసం మరొక మంచి జానపద గేయం. ఓకే. అత్తర సాయి బోరారా నా అందగాడో రారా, అత్తర సాయి బోరారా నా అందగాడో రారా, అందర మొగలు చెరువుకెళ్ళి చేపలు తెస్తుంటే, చేపలు తెస్తుంటే, చేపలు తెచ్చిన నా మగడు కప్పల తెచ్చాడే, అత్తర సాయ బోరారా నా అందగాడో రారా, అందర మొగలు సంతకు పోయి సరుకులు తెస్తుంటే, సరుకులు తెస్తుంటే, సరుకులు తెచ్చిన నా మగడు సమితిని తెచ్చిండే, అత్తర సాయ బోరారా నా అందగాడో రారా, అందర మొగలు బందర పోయి బట్టలు తెస్తుంటే, బట్టలు తెస్తుంటే, బట్టలు తెచ్చిన నా మగడు అయ్యో బట్టలు లేకుంటొచ్చిండే, అత్తర సాయ బోరారా నా అందగాడో రారా. సూపర్ సూపర్ సూపర్, మంచి పాట మంచి పాట. అమ్మ, మీ సార్ ఏం చేస్తారు? మా సారు ట్రాక్టర్ డ్రైవర్ సార్. ఓకే, ఉన్నారా? చనిపోయారు. ఎట్లా అంటే ఇద్దరికి లొల్లి అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసిండా? ఓకే, బ్యాడ్ లక్. ఈ చిన్న వయసులోనే తను మీ నుంచి దూరం కావటం బాధాకరం, విచారం. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు ఎంతమంది? పిల్లలు ఇద్దరు. పాప ఏమో 9th క్లాస్ చదువుతుంది, బాబు ఏమో 7th క్లాస్ చదువుతుంది. ఓకే, ఎక్కడ మీ ఊరు బడిలోనా, ప్రైవేటా, గురుకులానా? గవర్నమెంట్ సార్. గవర్నమెంట్. మీ ఊర్లోనేనా? అంటే ఇక్కడ మామిళ్ళ కూడా ఉంది మా పక్కన, అక్కడ అబ్బాయి అమ్మాయి ఏమో గవర్నమెంట్ హాస్టల్ సిఎం లా చదువుతుంది. ఓకే, మరి గురుకుల పాఠశాలలో ఎందుకు వేయలేదమ్మా? అంటే సీట్ రాపించిన సీట్ రాలేదు సార్. ఓకే, సరే. ఆ పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి తండ్రి లేని లోటు
ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా రెండు నీవే, రెండు పాత్రలు పోషించాలి, మంచి చెడు దుఃఖం కన్నీళ్ళు కష్టాలు అన్నిటికీ. అయితే పిల్లలు వాళ్ళని అంటే భవిష్యత్తు అంతా మీదే అని చెప్పి వాళ్ళకి మీరు పాట ద్వారా ప్రబోధించే మాట ఏదన్నా ఉన్నదా? అంటే ఇక నేనే చెప్తా సార్ మంచిగా ఆ, ఉండాలి, ఇట్లా తండ్రి లేడు కాబట్టి ఆ, అన్ని నేనే కాబట్టి ఆ, అని చెప్తా. ఇక బుజ్జగించి మంచిగా మాట్లాడితే వాళ్ళు వింటారు నా మాట. ఓకే. అట్లా పాటల రూపాయల ఏమన్నా పిల్లలకి అంటే పాటలు పాడితే వాళ్ళు ఈయన టైప్ కాదు కదా ఆ, సార్. ఇలా ఉమ్, అంటే చదువుల మీద బొచ్చడి పాటలు ఉన్నాయి కదా, అవును. ఐఏఎస్ ఐపీఎస్ ఓ డాక్టర్ ఓ యాక్టర్ ఓ కావాలిరా, డాక్టర్ ఓ యాక్టర్ ఓ కావాలిరా, ఆకలైనప్పుడు అక్షరాలనే అన్నమనుకోని నమలాలిరా, అన్నమనుకోని నమలాలరా, పుస్తకాల పురుగులవ్వాలిరా, రేపటి మన బతుకు మారాలిరా, రేపటి మన మన పేదల బతుకు మారాలి. మారాలంటే చదువు ఒక్కటే ఆయుధం. అవును. చదువు తప్ప నువ్వు కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టినా డబ్బులు కూడబెట్టినా అవి దేనికి పనికిరావు. నువ్వు చదివి నీ పిల్లలని 100% 100% నీ పిల్లలు మంచి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లా ఓకే సార్. పిల్లల గురించి నీకేమైనా పాటలు వచ్చి వాళ్ళకి అంటే నాన్న లేని లోటుని పాటల ద్వారా చెబుతూ చేసిన పని ఏదన్నా ఉంటే చెప్పమ్మా. అంటే నా భర్త చనిపోతాడని నాకు తెలుసో తెలియదు సార్, కానీ ఆయన ఉన్నప్పుడే సొంతంగా నాకు 2 పిల్లలు అయినారు. మా అమ్మ వాళ్ళు ఎవరు నాకు ఏమి ఇవ్వలేదు. మేము కష్టాల ఇట్లా బ్రతుకుంది నాదని. నాకు ఆయన ఉన్నప్పుడే ఎందుకో ఊహ అట్లా వచ్చింది సార్. ఓకే. ఆయన ఉన్నప్పుడే రాసుకున్నా. ఆయన ఓ, చనిపోయినాక ఆ పాట పాడలే. పాటలు కూడా రాస్తారా మీరు? వా రాస్తా. వా వాట్ ఏ గ్రేట్. పాడమ్మా. ఆ రాసిన పాట మీరు రాసుకున్న పాట పాడండి. ఓకే. మీ ఆయన కోసం రాశారా? పాడమ్మా. బారెడంత పొద్దెక్కే పెనిమిటి గనన్నలే రాదో, చాయ్ నీళ్ళు నీవు దాగి పెనిమిటి చేనుకు బారాదో, బారెడంత పొద్దెక్కే పెనిమిటి గనన్నలే రాదో, చాయ్ నీళ్ళు నీవు దాగి పెనిమిటి చేనుకు బారాదో, 2 పిల్లలాయే పెనిమిటి ఎట్టెల్లదిద్దుమో, కాయ కష్టము చేసి పెనిమిటి పిల్లల చేద్దామో, బారుడంత పొద్దకే పెనిమిటి గణనలే రాదో, చాయ్ నీళ్ళు నీవు దాగి పెనిమిటి చేనుకు బారాదో, మీ అమ్మ ఇచ్చిన పెనిమిటి ఆస్తులు లేవాయే, మా అమ్మ ఇచ్చిన పెనిమిటి ఆస్తులు లేవాయే, కడుపు రాయ కట్టుకొని పెనిమిటి పిల్లల చేద్దామో, బారుడంత పొద్దకే పెనిమిటి గణనలే రాదో, చాయ్ నీళ్ళు నీవు దాగి పెనిమిటి చేనుకు పోరాదో. ఈ పాట మీ ఆయన విన్నాడా? చిన్నప్పుడు ఒకసారి వినిపించిన, ఆ, తర్వాత ఆయన చనిపోయినాక చాలా బాధేసింది. లేడు కదా పాడుకొని అని. ఆయన లేడు, చచ్చిపోయిండు కదా ఇక బ్యాడ్ లే లక్. అని అన్నట్టుగా ఒక్కొక్క ఆలాపనలో రాసుకున్నారు. పిల్లలకి వినిపించావా ఈ పాట? వినిపించింది. బాధపడి ఉంటారు. బాధపడు. ఓకే. మీకు వెనక ముందు ఆస్తులు ఏమి లేవు, మీ నీ ఏం 2 లేదు. రెక్కలు ఆయన ఈ 2 రెక్కలు 4 రెక్కలు కలిస్తేనే సంసారం. ఓకే. అంత ఇబ్బందులో కూడా ఆయన మిమ్మల్ని ఎడబాటిపోయింది. అవును సార్. ఓకే. తర్వాత ఇంకా అంటే మీకు నచ్చిన పాట? నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవునివి నీవే, నీ కన్నులకి నీలాలనతో సరితూగవు ఇది నిజమే, నిజానిలా అనేదెలా ఇవాలి నీ ఎదుట, నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట మాట, నీ కన్నులకి నీలాలనతో సరితూగవు ఇది నిజమే. సూపర్ సూపర్, మంచి పాట. మీ నాన్న కోసం పాడారు. ఏ సినిమాలోదా మీ పాట? ఇది కొత్త మూవీ సార్. అవునా? మా నాన్న ఓకే, అంటే ఓకే. నాకు చాలా ఇష్టం. రైట్ రైట్. ఓకే. అట్లనే మీ ఆయన పేరు ఏం పేరమ్మా? మా ఆయన పేరు మల్సూరు. మల్సూరు. ఓకే. అట్లా మీరు మల్సూరు అని ఉన్నప్పటి నుంచే పాటలు పాడేవాళ్ళ? ఆ,
మరి పాటలు పాడుతున్నప్పుడు పాడమని పాడొద్దని బయటకు అన్నాడు. పొమ్మని పోవద్దని ఆయన టార్చర్ చేశాడు. ఏమని? అంటే పోతే అటే పోవాలి, ఇంట్లో ఉండకూడదు, ఎక్కడెక్కడో గాలి గాలిగా తిరిగి వస్తారు మీరు అచ్చా. అని అట్లా పోవద్దు అని ఓకే. అంటే నేను సొంతంగా బతుకమ్మ సాంగ్స్ రాసా సార్ అప్పుడు. వావ్. రాసిన అయితే పాట పాడడానికి వాళ్ళు రమ్మని చెప్పారు. అయితే మా ఆయన అన్నాడుగా, వద్దు పాట ఇస్తాం, పాటకి 20,000 ఇవ్వండి, పాట ఇస్తాం మీరే పాడుకోండి అని అంటే వాళ్ళు ఒక ముగ్గురు వచ్చి వచ్చిన దగ్గర రామ్మని బతిలాడితే మా ఆయన తోలే. ఇక అప్పటి నుంచి అనుకున్నా నా జీవితం నా కళ, నేను యూట్యూబ్లో ఇట్లా పాడితే నేను 10 మందికి తెలవాలి అని చాలా ఏడ్చుకున్నా సార్ నేను. ఓహో. కానీ జీవితం చనిపోయినంత వరకు కూడా నేను ఇక పాడనేమో, నా జీవితం ఇంతవరకు అయిపోతుందేమో అని అనుకుని ఏడ్చిన బాగా. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి పాడుతుంటే నాకు చాలా ఓకే, ఆనందంగా ఓకే, ఉంది సార్. థ్యాంక్ యూ, చచ్చిపోయినా కూడా థ్యాంక్ యూ. బాధ లేదు. లేదు 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 లేదు. నిజం ఇప్పుడు సార్, అంత ఇష్టం నాకు ఓకే ఎంత ఓకే రైట్ పాడాలని. ఓకే. ఇవాళ ప్రతి కళాకారుడికి పాటే ప్రపంచం, పాటతోనే జీవితాంతం ప్రయాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ పాటని ప్రోత్సహిస్తే వాళ్ళు వెలుగులోకి వస్తారు. కళాకారుల్ని వెలుగులోకి తీసుకురావడం కోసమే జనపదాల జాతర ఛానల్ మీకోసం మీ ముందుకు వచ్చింది. కాబట్టి మీరు ఏమీ బాధపడబాకండి, మీకోసం ఖచ్చితంగా మా ఛానల్ పనిచేస్తుంది. మీలాంటి వాళ్ళని చాలామందిని వెలుగులోకి తెస్తుంది. అయితే ఇంకా అంటే మీ ఆయన ఉన్నప్పుడు రాసుకున్న పాట అది కాలే, రాసిన తర్వాతలా బతుకమ్మ పాటను రాశావు. బతుకమ్మ అంటే తెలంగాణ రాష్ట్ర అవును. పండుగ. రాష్ట్ర పండుగ మీద మంచి పాటను రాసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజల కోసం ఆ పాట పాడండి. ఏడాదికొకసారి వచ్చి పోవమ్మ బతుకమ్మ, నా ముద్దుల బతుకమ్మ, తంగేడు వనములో నీవున్నావమ్మ బతుకమ్మ, బంగారి బతుకమ్మ. జానపద గేయాలు మీరు సేకరించుకున్న పాటలోనే, మీరు పాడే పాటలోనే మీకు నచ్చిన ఇష్టమైన పాట పాడండి. ఓకే సార్. కట్టెలకి బొమ్మన్నది మాయత్త కలవనే పొమ్మన్నది, యాడికి సందమామ నా ఎంట ఏటగాడై వస్తావు, యాడికి సందమామ నా ఎంట ఏటగాడై వస్తావు, చేతి గాజులు బాయరా చెలికాడ రాదడిగితే మందును, చామంతి రోకలనవే చిన్నదాన చేయి జారిపోయేననవే, కట్టెలకి బొమ్మన్నది మాయత్త కలవనే బొమ్మన్నది, యాడికి సందమామ నా ఎంట ఏటగాడై వస్తావు, కళ్ళ కాటిగా బాయరా చెలికాడ రాదడిగితే మందును, కళ్ళ కాటిగా బాయరా చెలికాడ రాదడిగితే మందును, మా వాళ్ళు వచ్చననవే సినదాన ఏడిస్తే పోయేననవే, మా వాళ్ళు వచ్చననవే సినదాన ఏడిస్తే పోయేననవే, కట్టెలకి బొమ్మన్నది మాయత్త కలవనే పొమ్మన్నది, యాడికి సందమామ నా ఎంట ఏటగాడై వస్తావు. మంచి పాట పాడారు. పెళ్ళైన కొత్తలో మీ అత్త మిమ్మల్ని కట్టెలకు పంపించిందా? పంపించింది పంపించారా? ఓకే. పంపించింది. సరే, కట్టెల బొమ్మ అనేది ఏరుకొచ్చారు, అంతా ఓకే. ఆ తర్వాతలకి ఊర్లలో ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఏమున్నదంటే ఒకప్పుడు అంటే గుడంబ సార దొరికేది, అవును తాగేది. ఆ తర్వాతలకి ఇప్పుడు గుడంబ సారు బ్యాన్ అయింది, అవును మందు సీసాలు అట్లా తాగొచ్చి మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నప్పుడు రకరకాల సంభాషణలు పాటలు ఉంటాయి కదా, అవును ఓ పెద్దతో దానిపైన జయమాయత్త అని, అంటే తల్లిగారింటికి అలిగిపోతే ఆ అవును. మొగుడు వస్తాడు తోలమని అంటాడు. అట్లాంటి సందర్భం ఏదని మీకుంటే ఆ పాట పాడమ్మ. ఓకే సార్. వాంబా నిన్ను పోనే పోనే వాయా నిన్ను రానే రానే, చిన్నతో దాని పైనం చెయ్యి, పెద్దతో దాని సంచి చదిరయ్యి, మాయతో పోయిన పొద్దు పోతుంది, బట్టి సారదాగి బద్దట్ల బండితే పంచ పక్కకు పోయి పర్వంత పోయింది, వాంబా నిన్ను పోనే పోనే వాయా నిన్ను రానే రానే, చిన్నతో దాని పైనం చెయ్యి, పెద్దతో దాని సంచి చదిరయ్యి, మాయతో పోయిన పొద్దు పోతుంది, కర్ణవరింటికి కందుల కన్నీరు పోతే కన్ను కొట్టిండని నువ్వెందుకన్నాడు, వాంబా నేను పోనే పోనే వాయా నేను రానే రానే, చిన్నతో దాని పైన ముజయ్యి, పెద్దతో దాని సంచి చదిరయ్యి, మాయతో పోయిన పొద్దు పోతుంది. బాగుంది. కర్ణం గారి ఇంటికి కందులోకి పోతే నువ్వెందుకు నువ్వు కన్ను కొట్టినవని వద్దు, వెళ్ళిపో. అనుమానం అంట కట్టిండి అనేది. ఓహో, బాగుంది సందర్భం. అమ్మా, ఇప్పటిదాకా మా ప్రేక్షకుల కోసం మంచి మంచి పాటల్ని వినిపించారు. ఇంకా అంటే సమాజంలో మహిళ
సుందరంగా తయారైతే అంటే సమాజం ఒప్పుకోలేనటువంటి విధంగా ఉంటది. అట్లా అందం గురించి ఏమైనా పాడగలుగుతారా? పాడమ్మా పాట. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా. హైదరాబాదులోనా హైటెక్ సిటీ నాదే, హైదరాబాదులోనా హైటెక్ సిటీ నాదే, హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రాయే, హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రాయే. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా. ఖమ్మం జిల్లాలోన ఏవల్లార్జిలోన, ఖమ్మం జిల్లాలోన ఏవల్లార్జిలోన, ఆ ఏవల్లార్జిలోన ఆటాడుకుందాం రాయే, ఆ ఏవల్లార్జిలోన ఆటాడుకుందాం రాయే. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా. సూపర్ సూపర్ సూపర్, చాలా మంచి పాట. మీ అందాన్ని చూసి మనుసూరు ఎప్పుడన్నా మురిచిపోయిందా? మురుసుడు సార్ బాగా. మురిచిండా? నేనంటే మా ఆయనకు బాగా ఇష్టం. ఓకే ఓకే, సరే మంచిది. అట్లనే అల్లుడా, ఇప్పుడు తల్లి మీద పాడినావు, తండ్రి మీద పాడినావు, పిల్లల మీద పాడినావు. ఇంటికి కొత్తగా పెళ్లి చేసుకొని అల్లుడు వస్తాడు. వస్తాడు. అల్లుడు వస్తే అల్లుడితోని కూడా పాడుకునే పాటలు ఉంటాయి. ఉంటాయి. అవి ఏమన్నా వస్తే పాడమ్మా. ఓకే. అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా, అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా. బూరెలైతే ఒలత్త బూర్లైతే, ఒలత్త బూర్లైతే బులబుల అంటే గారెలుండతో నాపై ఎంత ప్రేమత్త. బూరెలైతే బులబుల అంటే గారెలుండతో నాపై ఎంత ప్రేమత్త. అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా, అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా. గారెలైతే ఒలత్త గార్లైతే, ఒలత్త గార్లైతే గలగల అంటే బూరెలుండతో నాపై ఎంత ప్రేమత్త. చాలా బాగుంది. మరి మీ అల్లుడికి ఏముండదు? చాలా చాలా పెద్దగా ఉంది కానీ ఒక్కదాన్ని పాడుతుంటే ఆయాసం వస్తుందా? పక్కనే ఓకే. మళ్ళీ బొక్క చాలా తిప్పుకొని. పెద్దగా ఉంటది అది. అవునవును, చాలా పెద్ద పాట. ఆ, మేకను గోయాలా, కుక్కను గోయాలా, అవునవును. ఆ పిల్లని దోలాలా, సాప వేయాలా, పరుపు వేయాలా, చాలా ఉన్నాయి. అవును, బాగుంది, మంచి పాట. ఓకే అమ్మా, ఇష్టంతో పాఠాలు నేర్చుకున్నావు, పాటలతోనే ప్రయాణిస్తున్నావు. చిన్న చిన్న పనులు, ఇల్లు గడవాలి కాబట్టి అప్పుడప్పుడు వ్యవసాయ పనులకు వెళ్తూ ఇంటికాడ మిషన్ కుడుతూ పాటనైతే వదిలిపెడతలేదు. పాటమ్మ రాంబాబు పాటమ్మతోటి ప్రాణం నాకనే ఒక పాట రాసిండు. ఆ పాట వస్తే పాడు. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోనింట్లే పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టం సేమట చుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టం సేమట చుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలని కల్లా చూడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే. ఉన్న 2 ఎకరాలని కల్లా చూడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినావు, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినావు, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినావు. చెప్పేటోడు లేక 10 పేరైపోయినా, చెప్పేటోడు లేక 10 పేరైపోయినా, చదువమ్మ
పాట పొందిన పాఠమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోనింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. సూపర్ సూపర్, మంచి పాట పాడావు. పాట, ప్రాణం, చదువు నీకు అన్నీ సమానం అనుకున్నావు కాబట్టి ఆ సమానమైన స్థానంలో నీ పిల్లల్ని మంచిగా పెంచు, పెద్ద చెయ్యి. అట్లాగనే మంచి చదువునివ్వు వాళ్ళకి. నువ్వు డబ్బులు సంపాదించకపోయినా నిన్నేం అడగరు, కానీ మంచిగా చదివించే స్తోమత లేకపోతే గవర్నమెంట్ తరపున హాస్టల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. నీకు ఏదైనా సహకారం ఉంటే మా ఛానల్ ద్వారా మాకు కూడా సపోర్ట్ అడుగు. మేము మీ పిల్లల్ని కాలేజీలో చేర్పించడానికి తగిన ప్రోత్సాహం ఇస్తాం. అట్లా ఇంకేదన్నా నీకు నచ్చిన పాటలు అంటే మంగళాతులు పాడు. వాగుల కొంగాలి చేపలే తిరునాట తామేర పువ్వుకు తాకునట వాగుల కొంగాలి చేపలే తిరునాట తామేర పువ్వుకు తాకునట తాకిన పువ్వు తాంబూల మారతాయి పెళ్లి బిడ్డల మీద పానుపాయే జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం మంగళం రేపాల మందిలో సిరికొండ సిరిపురం నాయకులకి ఉర్లుగొండ మీద ఊరేగినట్టుగా బెదవాడ కనక దుర్గమ్మ నీకు జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం. సూపర్ సూపర్, మంగళారతులు కూడా చాలా చక్కగా పాడతాను. ఇది ఏ సందర్భంలో పాడే పాట అంటే అంటే పిల్లగాడు పాన్ పేసి కూర్చున్నప్పుడు. అమ్మా, ఊర్లల్లో మొగుడు పిల్లలకి మస్తు పంచాయతీలు వస్తాయి. ఆ పంచాయతీలలో మీ ఇద్దరికి మల్సూరికి మీకు వచ్చిన పంచాయతీ, మల్సూరు నిన్ను కొట్టిన సందర్భాలు ఏమన్నా ఉంటే గుర్తు చేసుకొని పాడు. ఓకే సార్. ఎన్నడు కొట్టనా మొగడమ్మో నేనేము చెదు ఏటి కర్రతోని కొట్టేనమ్మో నేనేము చెదు దెబ్బలు తిన్ననా వల్లమ్మో నేనేము చెదు సద్ద బూరలాగా బొంగేనమ్మో నేనేము చె తాగొత్తే తంతాడమ్మో నేనేము చెదు తాగకుంటే మంచోడమ్మో నేనేము చె ఎన్నడు కొట్టనా మొగడమ్మో నేనేము చెదు ఏటి కర్రతోని కొట్టేనమ్మో నేనేము చె బట్టి సార తాగుతాడమ్మో నేనేము చెదు బజాట్ల బండుతాడమ్మో నేనేము చె ఎన్నడు కొట్టనా మొగడమ్మో నేనేము చెదు ఏటి కర్రతోని కొట్టేనమ్మో నేనేము చె దెబ్బలు తిన్ననా ఒల్లమ్మో నేనేము చెద్దు సద్ద బూరలాగా బొంగేనమ్మో నేనేము చెద్దు. సూపర్ సూపర్, దెబ్బలు తిన్నా నీ వాళ్ళు సద్దబూరలాగా పొంగింది. ఇంకేం చేస్తావు, నువ్వు తిరిగి కొట్టేవాళ్ళు కాదు. సరే, ఓకే అమ్మా. మీ చక్కటి పాటలు పాడినందుకు మీకు మా ఛానల్ తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.